ఈ రోజు క్లాస్లో 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నంబర్ 2 యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ లో సాల్ట్స్ అనేటటువంటి ఈ చాప్టర్ లో మనం నేర్చుకోబోయేటటువంటి అంశం రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. మెటల్స్ యాసిడ్స్ మరియు బేసెస్ మెటల్స్ తో రియాక్షన్ జరిపితే ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి, వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీతో సహా ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనేటటువంటి ఈ లెసన్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి రియాక్టెంట్స్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. మెటల్స్ చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. రకరకాలైనటువంటి మెటల్స్ ఉన్నాయి మనకి. జింక్ కానీ, అల్యూమినియం కానీ, ఐరన్ కానీ, ఇలాంటి మెటల్స్ అన్ని కూడా యాసిడ్స్ తో రియాక్షన్ జరుపుతాయి, బాగా రియాక్షన్ జరుపుతాయి. యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద రియాక్షన్ విత్ యాసిడ్స్. సో యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ and form metal salts and releases hydrogen gas. in detail గా నేర్చుకునేటప్పుడు మనం జనరల్ గా మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్ అని ఉంటుంది. దాంతో పాటుగా రిలీజ్ అయ్యేవి ఏంటంటే మెటల్ సాల్ట్స్ ఫామ్ అవుతాయి. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఆ సాల్ట్ కూడా ఏంటి? మెటల్ సాల్ట్. అది ఓకేనా? ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ గా జింక్ గ్రాన్యూల్స్, ఇది యాక్టివిటీ గ్రూపుల్లో కూడా చేస్తాం మనం. జింక్ ముక్కలు తీసుకొని దీని లోపలికి ఒక టెస్ట్ ట్యూబ్ లో జింక్ ముక్కలు తీసుకుంటారు, జింక్ గ్రాన్యూల్స్ తీసుకుంటారు. ఈ విధంగా దీని లోపల డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ లేదా డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, వాటర్ కలిపి తయారు చేసిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉపయోగించవచ్చు లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉపయోగించవచ్చు. ఏదైనా సరే ఒక యాసిడ్ ని దీంట్లో కనుక యాడ్ చేసినట్లయితే ఈ టెస్ట్ ట్యూబ్ కి ఫ్రంట్ లో ఒక రబ్బర్ కార్క్, వన్ హోల్ రబ్బర్ కార్క్, ఒక హోల్ చేసినటువంటి రబ్బర్ కార్క్ గుండా ఒక పైప్ వచ్చి ఆ పైపు వెళ్ళి సోప్ సొల్యూషన్ లో పెట్టారు. ఈ సోప్ సొల్యూషన్ లో పెడితే ఆ సోప్ సొల్యూషన్ నుంచి బుడగలుగా వస్తుంటాయి, బబుల్స్ లాగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే మనము జింక్ గ్రాన్యూల్స్ కి డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసామో, యాడ్ చేసిన వెంటనే బబుల్స్ ఫామ్ అవుతాయి. ఈ లోపల ఉన్నటువంటి జింక్ గ్రాన్యూల్స్ యాసిడ్ తో రియాక్షన్ జరిపి కొంచెం సౌండ్ బబుల్స్ గా పొంగినట్లుగా బబుల్స్ గా వస్తుంటాయి. ఆ బబుల్స్ వచ్చేటటువంటి వాటిలో రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్. ఇది హైడ్రోజన్ గ్యాస్ అయినా కాదా అని టెస్ట్ చేయడం కోసం ఈ రిలీజ్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ ఈ పైపు గుండా వెళ్ళి ఈ సోప్ వాటర్ లోపలికి వెళ్తుంది. ఈ విధంగా బబుల్స్ రూపంలో వస్తుంది. ఈ వచ్చినటువంటి ఈ బబుల్స్ రూపంలో వచ్చినవి ఇవన్నీ కూడా ఈ పైప్ రూపంలోకి వెళ్ళి సోప్ వాటర్లోకి వెళ్తాయి. సోప్ వాటర్లో ఎందుకు పెడతాము అంటే డైరెక్ట్ గా గనక పెట్టి అగ్గిపుల్ల ముట్టించామంటే ఆ మంట లోపలికి కూడా వెళ్ళి ఆ టెస్ట్ ట్యూబ్ కూడా పేలిపోతుంది. అందుకని సోప్ వాటర్లో పెడితే సోప్ వాటర్ నుంచి బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ దగ్గర ఒక మ్యాచ్ స్టిక్ నుంచి, ఒక మ్యాచ్ బాక్స్ నుంచి మ్యాచెస్ తీసుకొని దాన్ని బర్న్ చేసి ఆ బర్న్ అవుతున్నటువంటి మ్యాచెస్ ని ఆ బబుల్స్ దగ్గర కనుక పెట్టినట్లయితే అది కొంచెం టాప్ మని పాప్ సౌండ్ తో ఆగిపోవడం జరుగుతుంది. కొవ్వొత్తి పెట్టినా కూడా అంతే పాప్ సౌండ్తో ఆరిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్లేమ్స్ని పుట్ ఆఫ్ చేసేటటువంటి పాప్ సౌండ్తో పుట్ ఆఫ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండే గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ ఒక్కటే అలా చేయగలదు. కాబట్టి మనకి జింక్ గ్రాన్యూల్స్ యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అయింది? హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. దాంతో పాటుగా ఒక మిగిలినటువంటి లిక్విడ్, ఒక సాల్ట్, మెటల్ సాల్ట్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా హైడ్రోజన్ గ్యాస్ రిలీజెస్ కెన్ బి టెస్టెడ్ బై ద బర్నింగ్ క్యాండిల్, కెన్ బి పుట్ ఆఫ్ బై ద పాప్ సౌండ్ తో ఆర్పివేయబడుతుంది. ఈ విధంగా చూడండి రియాక్షన్. జింక్ ప్లస్ H2SO4 గివ్స్ రైజ్ టు జింక్ సల్ఫేట్ అనేటటువంటి మెటల్ సాల్ట్ ఏర్పడుతుంది. జింక్ సల్ఫేట్ అనే మెటల్ సాల్ట్ ఏర్పడుతుంది. దాంతో పాటుగా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎలా అయితే యాసిడ్స్ సేమ్ యాక్టివిటీ, ఇక్కడ సేమ్ జింక్ గ్రాన్యూల్స్, సేమ్ ఎక్విప్మెంట్, కానీ ఇక్కడ మనం ఏం పెడతామో జింక్ గ్రాన్యూల్స్ బదులుగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ బదులుగా యాసిడ్కి బదులుగా బేస్ పెడదాం. జింక్ సేమే, టోటల్ ఎక్స్పెరిమెంట్ మొత్తం సేమే. యాసిడ్కి బదులుగా బేస్ని మార్చి చూడండి. ఒక స్ట్రాంగ్ బేస్ అయినటువంటి సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకొని జింక్ గ్రాన్యూల్స్ కనుక యాడ్ చేసినట్లయితే, సేమ్ యాక్టివిటీ, సేమ్ ఎక్స్పెరిమెంట్ యాడ్ చేసినట్లయితే ఇక్కడ Na2ZnO3
సోడియం జింకేట్ అంటారు దీన్ని. సోడియం జింకేట్ అనబడేటటువంటి మెటల్ సాల్ట్ ఏర్పడుతుంది. దాంతో పాటుగా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కామన్ విషయం, మెటల్స్తో యాసిడ్స్ రియాక్షన్ జరిపిన, బేసెస్ రియాక్షన్ జరిపిన హైడ్రోజన్ గ్యాస్ కామన్ గా రిలీజ్ అవుతుంది. దాంతో పాటుగా మెటల్ సాల్ట్స్ ఏర్పడతాయి అనే విషయం ఇక్కడ మనకి అండర్స్టాండ్ అవుతుంది. యాసిడ్స్ ప్లస్ మెటల్స్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. దాని కిందే రాయొచ్చు మరలా యాసిడ్స్ ఆర్ బేసెస్ అని కూడా రాయొచ్చు. యాసిడ్స్ బేసెస్ కూడా అంతే. యాసిడ్స్ ప్లేస్ లో మనం బేస్ కూడా యాడ్ చేయొచ్చు. బేస్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. సేమ్ ఈక్వేషన్, రైట్? ఈ విధంగా మనకి మెటల్స్ యాసిడ్స్ తో మరియు బేసెస్ తో రియాక్షన్ జరిపినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, ఈ విధంగా ఇంకొక రకంగా చూడండి. ఇవన్నీ కూడా మనం చూసాము. యాసిడ్స్ చూడండి, ఇక్కడ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ హైడ్రోజన్ కార్బోనేట్ తర్వాత చూద్దాం మనం. సల్ఫ్యూరిక్ యాసిడ్, రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్స్ అండ్ రియాక్షన్ ఆఫ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. ఇవి కూడా ఒక టాపిక్ లో మనం చూద్దాం. ఇదే టాపిక్ లో చూద్దాం, చిన్న టాపిక్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ బేసెస్ చూసాం మనము. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్, H2SO4 జింక్ తో రియాక్ట్ అయితే జింక్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ఈ యాక్టివిటీలో కూడా, ఈ పీపీటీలో కూడా సేమ్. మీకు రకరకాల పీపీటీస్ యూజ్ చేసి, రకరకాల పీడిఎఫ్స్ యూజ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎక్కువగా అండర్స్టాండ్ అవ్వడం కోసం చెప్తున్నాము. ఇన్ని పీపీటీస్ యూజ్ చేసి ఇలా డిఫరెంట్ గా మెటల్స్ ప్లస్ యాసిడ్స్ బదులుగా బేసెస్ పెట్టినా కూడా సేమ్ రియాక్షన్. సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, ఎగ్జాంపుల్ గా మెగ్నీషియం ని H2SO4 కలిపితే మెగ్నీషియం సల్ఫేట్ హైడ్రోజన్ ఏర్పడుతుంది. మెగ్నీషియం ని HCl కలిపినా కూడా మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ ఏర్పడుతుంది. ఈ మెగ్నీషియం క్లోరైడ్ అనేది, మెగ్నీషియం సల్ఫేట్ అనేది మెటల్ సాల్ట్స్. అదేవిధంగా జింక్ సల్ఫేట్ చూసాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైజ్ టు జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్. ఐరన్ కూడా అంతే, ఐరన్ ప్లస్ HCl గివ్స్ రైజ్ టు ఐరన్ సల్ఫేట్, ఐరన్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా, ప్రతి యాసిడ్ కూడా మెటల్స్ తో కలిసినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ని కంపల్సరీగా రిలీజ్ చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.